ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాంతరాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని యొక్క ప్రేమను ఆలోచన చేయడానికి మనం సిద్ధపడతాం. మనందరికీ తెలుసు, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనే విషయాలు మనం వింటూ ఉంటాం. నిజమే, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆయన ప్రేమలో స్వార్థం లేనిది. ఆయన ప్రేమ షరతులు లేనిది. అయితే ఆయన ప్రేమను గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఇంకా కొన్ని విషయాలు మనకు కూడా తెలుసుకోవడానికి సిద్ధపడితే ద్వితీయోపదేశకాండం 7:7 అంటున్నాడు, మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు సమస్త జనముల కంటే లెక్కకు తక్కువరట. ఏ విషయంలో లెక్కకు తక్కువారు? అనేక విషయాల్లో. వాళ్ళు జనసంఖ్యలో తక్కువారు, ధన విషయంలో తక్కువారు. వాళ్ళ యొక్క పరిస్థితి చాలా దీనమైనటువంటిది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఎన్నిక చేసుకున్నట్ట, ఏర్పాటు చేసుకుని ప్రేమించి తన పిల్లలకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. నిజమే. ఈరోజు మనం కూడా ఆలోచన చేసినట్లయితే మనల్ని కూడా దేవుడు అదే స్థితిలో ఉన్నటువంటి మనలను తన యొక్క ఉచితమైన కృప చేత ప్రేమించి తన ప్రియబిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. మరొక మాట అంటాడు, అయితే దేవుడని యెహోవా బిలాము మాట వినడలకుండాను, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. ద్వితీయోపదేశకాండం 23:5 ఇశ్రాయేల్ ప్రేమించిన దేవుడట శాపాన్ని సహితము ఆశీర్వాదంగా మార్చాడట. నిజంగా నేను అంటాను, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళ యొక్క శాపాన్ని కూడా దేవుడు ఏం చేయగలడంటే మార్చి దాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడట. కాబట్టి మనం కూడా ఈ జీవన దినాల్లో ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రేమను పొందుకునే దానికంటే దేవుని ప్రేమను పొందుకోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడాలి. ఎందుకంటే ఈ లోక ప్రేమలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మనకి ఇష్టమైనటువంటి వారిని మనకి ఇష్టమైనప్పుడు ప్రేమిస్తాం, మనకు కష్టమైనప్పుడు విడిచిపెట్టేస్తాం. అవును కదా? అందుకే అన్నాడు కదా పై వచనంలో, ఎందుకు మనం ఆలోచించినట్లు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అన్నాడు. అంటే అన్ని విషయాల్లో దీన స్థితిలో ఉన్నటువంటి దేవుని లెక్కల కంటే, అంటే దేవుని స్థాయి కంటే, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్పవాడో అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు కోరుకున్నాడంటే ప్రేమించి. అలా కోరుకునే వాళ్ళు ఉండరండి. అలా కోరుకునేటువంటి వారు ఈరోజు చాలా తక్కువ మంది మనకు కనబడతారు. మనల్ని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం ఎవరైతే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారో, లేదా ఒకవేళ ఒక వ్యక్తి మనల్ని ప్రేమించాలనుకోండి, ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఆ వ్యక్తి ఎవరినైతే ఇష్టపడుతున్నాడో, ఆ వ్యక్తి ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడో వాళ్ళతో మనం కూడా ఉంటే మనల్ని ప్రేమిస్తారు, మనతో సహవాసం చేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరినైతే ఇష్టపడుతున్నాడో వాళ్ళతో మనం ఇష్టంగా లేమనుకోండి, మనల్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళతో స్నేహంగా లేమనుకోండి, మనల్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళతో సహవాసం చేయట్లేదు అనుకోండి, మనతో కూడా సహవాసము చేయరు. ఇది లోక స్నేహం. అంటే వాళ్ళు అనుకున్నటువంటి వారితో మనం ఉండట్లేదు కాబట్టి మనతో ఉండరు. అది దేవుడు అలా కాదు. దేవుడు విస్తార జనమైనటువంటి వారుగా ఉన్నారని ఇశ్రాయేలుని ఎన్నిక చేసుకోలేదట. కానీ తన యొక్క మన ఉచితమైనటువంటి ప్రేమను మన పట్ల చూపించి మనల్ని ప్రేమించి మన ఆశీర్వాదంగా ఉండాలనే ఉద్దేశంతో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడట. అందుకే యోహాను పత్రికలు అంటాడు కదా, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు, దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను అన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఆయన చేసిన కార్యం ఒకటే, యేసుక్రీస్తుని లోకానికి పంపించి నీ కోసం నా కోసం బలియాగం చేయడం. ఈరోజు మనం కూడా ఆయన ప్రేమించినట్లయితే ఆయన కోసం మనం ఏదో ఒకటి చేయాలి. అందుకే ఆ ప్రేమను నేను గుర్తించి దేవుడు నా పట్ల చేసినటువంటి ప్రతి కార్యానికి, దేవుడు నా పట్ల చేసిన ప్రతి అద్భుతమైనటువంటి క్రియకు బదులుగా మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. కానీ ఆయన యొక్క ప్రేమను అనేకులకు పంచేవారుగా, ఆయన యొక్క సాక్ష్యాన్ని అనేకులకు తెలియజేసేవారుగా, ఆయన నా మహిమార్థమై అనేకులకు ఆయన క్రియలను, అద్భుత క్రియలను అనేకులకు తెలియజేసేవారుగా ఉండాలనే ఉద్దేశంతో
ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించడానికి రుజువు ఏంటంటే యేసుక్రీస్తుని లోకానికి పంపడమే. కానీ మనం కూడా క్రియలతో కూడినటువంటి ప్రేమను దేవుని పట్ల కలిగి దేవుని ఆ మహిమార్థమే మనం అందరం జీవించబడాలనే ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను.